ఇక ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లోకి వెళ్దాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్లో వెరీ సింపుల్, ఇవి డైలీ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మీకు వచ్చేస్తాయి. లిథియం అంటే దాన్ని ఏం క్వాలిటీ, స్మాల్ సైజ్ ఉంటుంది, హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, హై హైడ్రేషన్ ఎనర్జీ అండ్ హై పోలరైజేషన్ పవర్ ఉంటుంది అన్నమాట. దీనికి లిథియంకి ఇవి ఇంపార్టెంట్ క్వాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం మెటల్ బర్న్స్ ఇన్ ఎయిర్. సో మెగ్నీషియం మెటల్ని ఎయిర్లో మనం బర్న్ చేసిన మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం నైట్రైడ్ ఫామ్ అవుతాయి అన్నమాట. అట్లాగే నెక్స్ట్, వాట్ ఈస్ జిప్సమ్ యాడెడ్ టు సిమెంట్. వాట్ ఈస్ జిప్సమ్ యాడెడ్ టు సిమెంట్ అన్నాడు. ద స్లో డౌన్ ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్. సిమెంట్ సెట్టింగ్ కావడానికి మనకు ఇక్కడ జిప్సమ్ అనేది సిమెంట్కు యాడ్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ ఆల్కలీ మెటల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ది ఫ్రీ స్టేట్. వై ఆర్ ఆల్కలీ మెటల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్. అంటే ఫ్రీ స్టేట్లో ఆల్కలీ మెటల్స్ ఏంటంటే దే ఆర్ హైలీ రియాక్టివ్ అనమాట. హైలీ రియాక్టివ్, దే హ్యావ్ లో అయనైజేషన్ ఎనర్జీ మీన్స్ they give electron very easily, then participate in the chemical reaction and form the compound. That's why those are highly reactive. Okay. Alkali metals, lithium, sodium, potassium, these are all the alkali metals. Okay. Next, potassium carbonate cannot be prepared by Solvay process. Why? Potassium carbonate is too soluble in water. అంటే ఇది వాటర్లో తొందరగా సాల్యుబుల్ అయిపోతుంది అనమాట. సో బట్ సోడియం కార్బోనేట్ ఈజ్ పార్షియలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో సోడియం కార్బోనేట్ తయారు చేస్తారు, కానీ పొటాషియం బైకార్బోనేట్ తయారు చేయలేము. ఎందుకంటే పొటాషియం కార్బోనేట్ కెనాట్ బి ప్రిపేర్డ్ బై సాల్వే ప్రాసెస్ అన్నాడు. పొటాషియం కార్బోనేట్ తయారు కావాలంటే పొటాషియం బైకార్బోనేట్ ఫస్ట్ ఫామ్ కావాలి. పొటాషియం బైకార్బోనేట్ అనేది వాటర్లో సాల్యుబుల్ అయిపోతుంది, కాబట్టి దాన్ని తయారు చేయలేము. పొటాషియం బైకార్బోనేట్ తయారైన తర్వాత పొటాషియం కార్బోనేట్ తయారవుతుంది అనమాట. పొటాషియం బైకార్బోనేట్ తయారు కావడానికే కష్టం, ఇంకా పొటాషియం బైకార్బోనేట్ తయారు కావడమే కష్టం, కానీ పొటాషియం కార్బోనేట్ తయారు కావడం ఇంకా కుదరదు అనమాట. అందుకని అట్లా చేయలేదు. నెక్స్ట్, డిస్క్రైబ్ ది ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా యొక్క ఇంపార్టెంట్ యూజెస్ ఏంటి? పెట్రోలియం రిఫైనింగ్లో యూజ్ చేస్తారు, అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ సోప్లో కూడా యూజ్ చేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోప్స్. నెక్స్ట్, డిస్క్రైబ్ ది ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ క్విక్ లైమ్ అన్నాడు. క్విక్ లైమ్ యొక్క యూజెస్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లాగే ప్యూరిఫికేషన్ ఆఫ్ షుగర్. నెక్స్ట్, వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, గివ్ ఇట్స్ యూజ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వెరీ ఇంపార్టెంట్. CaSO4 of H2O ఈజ్ కాల్డ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది బోన్ సెట్టింగ్స్, ఇప్పుడు ఎముకలు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎముకలు కట్టడానికి పైన యూజ్ చేస్తారు కదా, బోన్స్ పైన చేతికి కట్టుకొని మెడలో తాడేసుకుంటే చేతికి కట్టుకొని ఉంటుంది కదా. సో బోన్ సెట్టింగ్స్కి యూజ్ చేస్తారు. అట్లాగే బిల్డింగ్స్ యూజ్ చేస్తారు, అట్లాగే బిల్డింగ్స్ ఏదైనా స్లాబ్స్ వాటి పెట్టడానికి యూజ్ చేస్తారు, అట్లాగే షెల్ఫ్స్ కానీ పెట్టడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారన్నమాట. పైన సీలింగ్కి యూజ్ చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మీరు పైన వచ్చేసి రూఫ్ అంతా నీట్గా ఉండాలంటే కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారన్నమాట. పిఓపి చేయించాలంటారు అట్లా. నెక్స్ట్, మేకింగ్ స్టాచ్యూస్ అంటే ఏమైనా విగ్రహాలు తయారు చేయడం. ఇప్పుడు వినాయకుని విగ్రహాలు ఇవన్నీ పెడతాం కదా, మనం మహాగణపతి అప్పుడు విగ్రహాలు తయారు చేసిన అవంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసినారు. సో కాబట్టి ఇవన్నీ యూజెస్ చెప్పండి. నెక్స్ట్, రైట్ దిస్ ఇస్ మెగ్నీషియం మెటల్. మెగ్నీషియం మెటల్ చూడండి, మెగ్నీషియం అల్యూమ్ అల్లాయిగా చాలా ఉపయోగిస్తారు. ఎయిర్ క్రాఫ్ట్లో ఉపయోగిస్తారు, అంటే విమాన భాగాలు తయారు చేయడం ఉపయోగిస్తారు ఎయిర్ క్రాఫ్ట్లో. మెగ్నీషియం అల్యూమినియం అల్లాయిస్ అనమాట. నెక్స్ట్, బల్బ్స్ అండ్ బల్బ్స్ యూజ్ చేసి దాంట్లో యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్, మెగ్నీషియం కార్బోనేట్ టూత్ పేస్ట్లో యూజ్ చేస్తారు. మెగ్నీషియం కార్బోనేట్ అనేది టూత్ పేస్ట్లో యూజ్ చేస్తారనమాట. కాబట్టి అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే. నెక్స్ట్, అట్లాగే టూత్ పేస్ట్లో కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. చూడండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది కూడా మనం చూసినట్టయితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ దేంట్లో యూజ్ చేస్తాము చూడండి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఇన్ వాటర్ అండ్ యాంటాసిడ్గా కూడా యూజ్ చేస్తారు. అట్లాగే నెక్స్ట్, డిస్క్రైబ్ ది ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ యొక్క ఇంపార్టెంట్ యూజ్ ఏందనేది మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే చూడండి, సోడియం కార్బోనేట్ యొక్క ఇంపార్టెంట్ యూజ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్లో యూజ్ చేస్తారు. అట్లాగే కాస్టిక్ సోడా ప్రిపరేషన్లో సోడియం కార్బోనేట్ అనేది కాస్టిక్ సోడా తయారు చేయడానికి, అట్లాగే గ్లాస్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు.